హలో లవ్లీ పీపుల్, దసరా వచ్చిందంటే మా వైజాగ్ వాళ్ళు ఎంతగానో ఎదురు చూసి లైన్లు కట్టి ఒకే ఒక ప్లేస్ శ్రీ సాగర్గిరి కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఒక పక్క సముద్ర తీరం, మరో పక్క అడవిని తలపించే ఒక పెద్ద కొండ, వీటి మధ్యలో స్వయంభుగా వెలిసిన అమ్మవారు. ఈ టెంపుల్ ని దర్శనం చేసుకోవాలంటే బోట్ ఎక్కి రావాల్సిందే. సంవత్సరంలో నవరాత్రులకు మాత్రమే ఓపెన్ చేసి ఈ బోటింగ్ కోసం మేము చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తుంటాము. గాజువాక సింధియా రూట్ లో వచ్చే వాళ్ళకి బోట్ అయితే ఎక్కనివ్వరు, ఎందుకంటే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ సిపిఆర్ సమీపంలో టికెట్స్ ఇస్తారు కాబట్టి. అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ముందు బోట్ ఎక్కి, తర్వాత కొండ ఎక్కి, తర్వాత మెట్లు ఎక్కితే గానీ దేవుడి దర్శనం అవ్వదు. టెంపుల్ లోకి రాగానే మీకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అమ్మవారిని చూడగానే గూస్ బంప్స్ గ్యారంటీ. నార్మల్ టైం లో దర్శనం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి అంతా ఫ్రీగానే ఉంటుంది, కానీ ఈ దసరా నవరాత్రులకు మాత్రం భక్తులతో గుడి నిండిపోతుంది. ప్రతి సంవత్సరం దసరా అంటే 10 అవతారాలతో దర్శనం ఇచ్చే అమ్మవారు ఈ 2025 సంవత్సరం మాత్రం 11 అవతారాలతో దర్శనం ఇవ్వబోతున్నారు. కారణం ఏంటంటే ప్రతి 10 సంవత్సరాలకి తిథి మారడం వల్ల అమ్మవారు 11వ అవతారంలో దర్శనమిస్తారని ఆలయ వేద పండితులు చెప్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆ 11వ అవతారం పేరు కాత్యాయని దేవి అమ్మవారు. చాలా మందికి తెలియని సీక్రెట్ ప్లేస్ టెంపుల్ పక్కనే ఉంది. వ్యూ అయితే అదిరిపోతుంది, కానీ చెట్లు ఎక్కువ రావడం వల్ల విజువల్ అయితే మిస్ అయ్యాం. ఆ సాధ్యం మేరకు కవర్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు ఓపెన్ ఉండే బోట్ రైడింగ్ ఎంతమంది వెళ్తున్నారు కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి.